ఎమ్మెల్సీలుగా ఇద్దరిని గవర్నర్ ఆమోదించడం జరిగింది. ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఇద్దరి పేర్లను గవర్నర్ ఆమోదించింది. దాంతోపాటు టీఎస్పీఎస్సీ చైర్మన్గా మాజీ డీజీపీ ఎవరైతే ఉన్నారో మహేందర్ రెడ్డి పేరును కూడా ఆమె ఆమోదించింది. సో దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఉన్నాయి. దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ బూత్ స్థాయి క్యాడర్ల సమావేశంలో పాల్గొంటూ ఆయన రైతు బంధు రాలేదని, ప్రతి సన్నాసుడు రైతు బంధు రాలేదని అంటున్నాడు అని చెప్పేసి ఈయన కూడా ముఖ్యమంత్రి కూడా అదే మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఏదైతే ఎదురు చూస్తూ ఉన్నారో, రైతాంగం ఏదైతే ఎదురు చూస్తూ ఉందో ఆ రైతాంగం ఎదురు చూస్తున్నట్టుగానే వీళ్ళు బూతులు మాట్లాడడం జరుగుతూ ఉంది. సో తెలంగాణ రైతాంగానికి వీళ్ళు అక్షింతలు ఇస్తూ ఉన్నారు అనమాట. అంటే రైతు బంధు రాలేదంటే ఒక ఆయన చెప్పుతో కొడతా అంటాడు, రైతు బంధు రాలేదంటే ఒక ఆయన రాలేదన్న వారిని చెప్పుతో కొడతా అంటాడు, ఇంకా ఏకంగా ముఖ్యమంత్రి గారేమో సన్నాసోళ్ళు రైతు బంధు రాలేదంటున్నారు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి ఇదేం సాంప్రదాయమో, ఇదేం కథనో, గతంలో ఎవరైనా ప్రజలను ఈ విధంగా దూషించి ప్రజలను తిట్టి దూషించిన పాలకులు ఎవరు లేరు. మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కొత్త ఒరవడి సృష్టిస్తూ ఉన్నారు. అంటే ప్రజలు ఎవరైనా మాట్లాడితే, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళని తిట్టాలి, దూషించాలి, ఈ విధంగా ప్రజాపాలన చేయాలని చెప్పేసి కొత్త ఒరవడిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సృష్టిస్తూ ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఇక దాంతోపాటు ఎమ్మెల్సీలుగా నియమించినటువంటి వాళ్ళ ఎమ్మెల్సీల కార్యక్రమం ఈ కోదండరామరెడ్డి ఇంకొక ముస్లిం పర్సన్కి ఇవ్వడంతో అయితే ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా ఉన్నాడో ఆయన కూడా అజారుద్దీన్ రాజీనామా చేసేటువంటి అవకాశం కనపడతా ఉంది కాంగ్రెస్ పార్టీకి. నేను పార్టీకి 40 ఏళ్ల నుంచి సేవ చేసుకుంటూ వస్తూ ఉన్నా, ఆయన ఇప్పటికీ నన్ను గుర్తిస్తలేదని చెప్పేసి వాళ్ళు ఆ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది. రైట్, ఇక ప్రధాన వార్తలు చూసుకుంటే మా తెలంగాణ పత్రికలో వచ్చేటువంటి ప్రధాన వార్తలు మెయిన్గా మిత్రులారా, మీకు నిన్ననే నేను చెప్పడం జరిగింది, మన ఛానల్ మీద చేస్తున్నటువంటి దాడిలో భాగంగా, రిపోర్ట్ల దాడిలో భాగంగా మనం ఒక ప్రయత్నం అయితే చేస్తామున్నాము. ఆ ప్రయత్నం ఏంది అంటే మనం ఇంకొక సబ్ ఛానల్ని పెట్టుకోవాలి. ఇక్కడ మీకు కామెంట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మన సబ్ ఛానల్ ఉంటుంది. ఈ సబ్ ఛానల్ మీద క్లిక్ చేస్తే న్యూస్ లైన్ తెలంగాణ అనేటువంటి ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇగో న్యూస్ లైన్ తెలంగాణ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్లో కూడా డైలీ లైవ్ వచ్చే విధంగా ప్లాన్ చేస్తాం. ఎందుకంటే దీంట్లో మనకు రీచ్ తగ్గించిర్రు, దీంట్లో మనకు రకరకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఆల్టర్నేట్ ఛానల్ ఇగో మన కామెంట్ సెక్షన్లో ఇక్కడ మీకు పైన పింగ్ చేసి ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మన ఛానల్ వస్తుంది. ఈ ఛానల్లో మీరు దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో కూడా రెగ్యులర్గా కంటెంట్ పెట్టడం జరుగుతుంది. సో న్యూస్ లైన్ తెలంగాణ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కానీ వస్తుంది.